నమస్కార్ ధనురాశి 2025 మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అయితే మిత్రులారా, ధనురాశిలో కమిట్మెంట్, బ్రోకన్ రిలేషన్షిప్, మదర్స్ లవ్ ఇవన్నీ వచ్చాయి. అంటే ఇది ఓవరాల్గా కమిట్మెంట్ అంటే మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు, యూనివర్స్ అయి ఉండొచ్చు, మీతోటి కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నారు. బ్రోకన్ రిలేషన్షిప్ అంటే మీకు ఇప్పుడు ఫైనాన్స్ గురించి చాలా సమస్య అవుతున్నది. ఐ కుడ్ సీ ధనురాశి అనగానే మా పెద్ద అన్నయ్యలు అందరూ గుర్తొస్తారు. మా పెద్ద అన్నయ్య నా తండ్రి ఆయన. ఒకవేళ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వండి ఈ వీడియో. వాళ్ళకి కనీసం ఉపయోగపడితే తర్వాత ఫ్రీ రీడింగ్ కావాలంటే తెలుగు హిందీ ఛానల్లో నేను లైవ్ వచ్చినప్పుడు తప్పకుండా ఫ్రీ రీడింగ్ చేయించుకోవచ్చు. డివైన్ టైం, గ్రీడీ 7 days. అంటే మీకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కాబట్టి ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్నవి సమస్యలు అయితే ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఫైనాన్స్ చూద్దాం. ఎందుకంటే ఫైనాన్స్ గురించి చాలా రిక్వెస్ట్ వస్తుంది ధనురాశికి ఏమవుతుందో తెలియట్లేదు. డబ్బుల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. సర్ప్రైజ్ ఏంటంటే ఇవే హిందీలో కూడా ఇవే కార్డ్స్ వచ్చినాయి. వాన్జాకి లవ్ కార్డ్ అంటే మీ పార్ట్నరే మీకు ఫైనాన్స్ గురించి హెల్ప్ చేస్తారు. మీ ఫ్యామిలీ గురించి ఏదైతే డెడికేషన్ ఉందో మీ ఫ్యామిలీయే మీకు హెల్ప్ చేస్తుంది ఫైనాన్స్ విషయంలో కూడా. అంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా మీతోటి ముందుకు వెళ్తారు. నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే హెల్త్, ఫైనాన్స్ అయిపోయింది. ఇప్పుడు రిలేషన్షిప్ చూద్దాం. రిలేషన్షిప్ ధనురాశిలో మళ్ళీ పార్ట్నర్ గురించి కార్డ్స్ వస్తున్నాయి. అంటే ఇది పార్ట్నర్ కనెక్టెడ్ అండ్ ఫ్యామిలీ కనెక్టెడ్ చాలా విషయాలు ఉన్నాయి. ప్లస్ సమ్ మిస్టరీస్ దేర్. ఫైనాన్స్ కనెక్టెడ్ ఏదో ఒక మిస్టరీ ఉంది. అదైతే ఎవరో ఒక వ్యక్తి వల్ల మీకు నష్టం కలుగుతుందో లేకపోతే లాభం కలుగుతుందో ఇది క్లారిటీ ఇవ్వట్లేదు. ఇది కూడా వెయిట్ ఫర్ ద డివైన్ టైం. చూసారా ఈ కార్డ్స్ ఎంత చక్కగా వస్తాయో. డివైన్ టైం వచ్చినప్పుడు మీరు ఎందుకు ఫైనాన్షియలీ ప్రాబ్లంలో ఉన్నారా అన్నది మీకు తెలుస్తుంది అని యూనివర్స్ చెప్తుంది. మీరు కంగారు పడద్దండి. సో వెరీ గుడ్. లెట్స్ సీ హౌ ఇస్ రిలేషన్షిప్ ధనురాశి. రిలేషన్షిప్ గురించి కనీసం 100 ఫోటోలు 100 వీడియోలు మీరు యూట్యూబ్లో చూసుంటారు. కానీ నేను మాత్రం అమ్మవారు చెప్పిందే చెప్తాను. రిలీజ్. మీకు ఏదైనా పెయిన్ ఉంటే అది ముందు రిలీజ్ చేయండి. మాటికి ఇవే కార్డ్స్ వస్తున్నాయి. అంటే ఏంటంటే మీ పార్ట్నరే మీకు రిలేషన్షిప్లో కూడా స్ట్రాంగ్ పర్సన్. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ మీకు హెల్ప్ చేస్తాయి. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నందుకు మీరు బాధపడకండి ధనురాశి. అన్బ్లాక్ గ్యారంటీగా వాళ్ళే చేస్తారు. హేనా గుడ్ న్యూస్. సో లెట్స్ సీ రిలేషన్షిప్, దెన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ప్రొటెక్షన్. యువర్ అండర్ ప్రొటెక్షన్. వెరీ గుడ్ యూనివర్స్. ప్రొటెక్షన్. చాలా హార్డ్ వర్క్ చేయాలండి. ఈ కార్డు వస్తే మాత్రం అనుకుంటాను చాలా హార్డ్ వర్క్ చేయాలి మీరు. బ్లాసమ్ వచ్చిన ఇది నంబర్ 1 కార్డ్ అయినా కానీ ఇది సక్సెస్ కార్డ్, ఇది హార్డ్ వర్క్ కార్డ్. అంటే మిశ్రమమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే చాలా కష్టపడాలి మీరు. అది మాత్రం ఆగస్టులో చాలా కష్టం ఉన్నది. మీకు చెప్తుంటేనే బాధ వేస్తుంది నాకు. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్, వెయిట్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈజ్ దేర్, యూ వెయిట్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. డ్రీమ్స్ కూడా మీకు ఫుల్ఫిల్ అవుతాయి, వెయిట్ చేయండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళకి క్లియర్ అయిన తర్వాతే మీకు మీ సమస్య నుంచి బయటకు వస్తారు మీరు. అయితే ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నాయో చూద్దాం. పర్ఫెక్ట్ టైమింగ్, పీస్ఫుల్ సొల్యూషన్. అంటే మీకు ఏదో ఒక పీస్ఫుల్ ఓవరాల్ చూస్తే చాలా మిక్స్గా ఉన్నాయి. మీ పార్ట్నరే స్ట్రాంగ్గా కనబడుతున్నాడు. సర్ప్రైజ్ ఏంటంటే నేను హిందీ వీడియో చేస్తే అక్కడ కూడా ఇవే కార్డ్స్ వచ్చాయి. సో మీకు మీ పార్ట్నరే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి వాళ్ళే మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాటి ద్వారా యూనివర్స్ మీకు ఏమైనా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి మీ యొక్క కార్యక్రమాలు ఆగస్టులో ముందుకి హ్యాపీగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మీ అందరి నుంచి ఈ వీడియో నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. థ్యాంక్ యూ సో మచ్. లవ్ అండ్ పీస్.